వేదిక యూట్యూబ్ వీక్షకులందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ నవలపల్లి మహేశ్చంద్ర భరద్వాజను, హైదరాబాద్ నుంచి. ప్రదోష కాలం లేకుంటే ప్రదోష వ్రతం ఈ నెల ఇప్పుడు ఈ 2025 ఈ 2020 డిసెంబరు 17వ తారీఖు నాడు వస్తుంది. అంటే రేపే. అందరి నోట వింటుంటాం, పూజారి నోట్ల, పురోహితుల నోట్ల, సిద్ధాంతుల నోట్ల నిత్యం అభిషేకం చేసే శివాలయంలో అభిషేకం చేసే వాళ్ళకు అనేక మంది కాస్త సాంప్రదాయ కుటుంబంలో ప్రదోషకాలం వ్రతం అనేది ఒకటి మనం వింటూ ఉంటాం, వింటూ ఉంటాం. అనేవాళ్లకు ఏం తెలుసో ఏం కథనో నాకైతే తెలియదు, కానీ వినేవాళ్ళకి మాత్రం చాలామందికి ఈ ప్రదోషకాలం అంటే ఏంది, ప్రదోషకాల వ్రతం అంటే ఏంది తెలియదు. చాలామంది, నాకు కూడా తెలియదు ఉన్నదాకా. దీంట్లో ఉన్న యొక్క ఈ వైజ్ఞానికత, ఈ సైన్స్, ఈ లాజిక్ ఏందనేది కాస్త పరిశీలిస్తే ప్రతి భారతీయుడు, ఈ దేశంలో పుట్టిన ప్రతి భారతీయుడు ఎంత అదృష్టవంతుడు అని చెప్తారు. ప్రదోష కాలంలో ఉన్న సైన్స్ను, ఆ విజ్ఞానాన్ని, ఆ లాజిక్ను అర్థం చేసుకుంటే ఈ భారతదేశంలో పుట్టడందుకు వాడు ఎంతో పూర్వపుణ్యం చేసుకొని ఒక అదృష్టవంతుడని చెప్తారు. ఇది ఇక అసలు విషయానికి వస్తే, సంసారం అంటే ఒక భార్యను ఒక భర్తను కాదు, భార్యాభర్తలు ఇద్దరు కలిస్తేనే సంసారం. మేల్ ఫిమేల్, ఇన్ యాంగ్ అంటారు తూర్పాసియా దేశాలల్లో. అర్ధనారీశ్వర తత్వం అదే బోధిస్తుంది మనకు. పురుషుడు అంటే సంసారం నడవదు, ఒక స్త్రీతోని ఒక సంసారం నడవదు. నీ డ్యూటీ నీకుంటుంది, ఆడవాళ్ళ డ్యూటీ ఆడవాళ్ళకు ఉంటుంది. ఈ శరీరంలో అందుగురించే భార్య విలువ భర్త విలువ భార్య గ్రహించాలనే ఈ లయకారకుడనే శివుడు అర్ధనారీశ్వర తత్వాన్ని బోధించాడు. అవన్నీ మాయలు మహిమలు మంత్రాలు కాదు, లేకుంటే భక్తికి సంబంధించిన విషయం కాదు. ఎంతో సింబాలిక్ డైరెక్షన్లో చెప్పబడిన విషయం. అంటే ఇక్కడ ఈ ప్రదోష కాలంలో చేసేది ఉంటే ఏం చేశారంటే, ఫస్ట్ వాళ్ళు శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. సాయంకాలం సూర్యాస్తం తర్వాత పూర్తి చీకటి పడక ముందు చేసే పూజలను, ఆ సమయాన్ని ప్రదోషకాలం అంటారు. ఆ సమయంలో గిట్ట నువ్వు ఈ పార్వతీ పరమేశ్వరులకు సంబంధించిన పూజ చేసేది ఉంటే ఫస్ట్ నువ్వు మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉంటావు. అందరూ ఇద్దరి మధ్యన, ఆ భార్యాభర్తల మధ్యన సఖ్యత, సహకారం, ప్రేమ, అనురాగాలు డెవలప్ అవుతాయి, పెంపొందిస్తాయి. ఆల్రెడీ ఏమైనా డిస్ప్యూట్స్ ఉంటాయి, అభిప్రాయ భేదాలు ఉంటాయి, అవి తెలియకపోతాయి. ప్రదోషకాలంలో శివ పార్వతులకు, పార్వతీ పరమేశ్వరులకు అభిషేకం చేయడం అనేది, అభిషేకం చేసుకోవడానికి కూడా వాళ్ళ జాతకం ఒక అదృష్టం అంటూ రాసిపెట్టి ఉండాలి. మీరు ఒకవేళ చేసుకోకుండా మీ దగ్గర ఉన్న గుడిలో ఏమన్నా ప్రదోష కాలంలో శివునికి అభిషేకం జరిగితే పోయి కాసేపు అక్కడ కూర్చోండి, ఆ పూజ అయ్యేదనక ఎంత పుణ్యం ఉంటుంది. నీకు సిలిండర్ల గ్యాస్ లేకుంటే నువ్వు వంట వండుకోలేవు. అంటే ఇక్కడ ఈ వాయుతత్వం అనేది స్త్రీ, అగ్నితత్వం అనేది పురుషుడు. అంటే అగ్ని వెలగాలంటే వాయుతోడు అవసరం. అలాగే ఒక మనిషి ఈ సంసారంలో, ప్రపంచంలో, సమాజంలో ఒక సక్సెస్ కావాలి, ఇంట బయట సక్సెస్ కావాలంటే స్త్రీ సపోర్టు కంపల్సరీ అవసరం. స్త్రీ సపోర్ట్ కంపల్సరీ అవసరం, లేకుంటే నెగ్గిక రాలేడు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మొదలు ఇంట గెలిచి తర్వాత రచ్చ గెలవాలని ఒక శాస్త్రం వచ్చింది. అయితే అనేక కారణాల వలన
ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్, ఈ ప్యాకేజ్ సిస్టమ్ వచ్చినాక ఈ ఆర్థిక విషయాలలో ఎక్కువ శాతం పెళ్ళి అయిన స్త్రీ వాళ్ళ మధ్యన కూడా ఈ ఆర్థిక విషయాలలో ఫస్ట్ అభిప్రాయ భేదాలు వస్తున్నాయి. తర్వాత మిగతా విషయాలు, ఈ ఆర్థిక విషయాలలో అభిప్రాయ భేదాలు వస్తున్నాయి కనుక ప్రతి జంట, పెళ్ళైన ప్రతి జంట, ముఖ్యంగా 2020 తర్వాత, 2000 సంవత్సరం తర్వాత, 2000 ఇయర్ పుట్టిన తర్వాత ప్రతి జంట, మీరు ఏ స్టేజ్లో ఉన్నా, ఏ ఊళ్ళో ఉన్నా, శివాలయంలో ఈ ప్రదోష కాలంలో ఈ ప్రదోష వ్రతం చేస్తే, అభిషేకం చేస్తే చాలా విచిత్రంగా మీ ఇద్దరి మధ్యన ఒక పాజిటివ్ నేచర్, అనుకూల వాతావరణం పెరుగుతుంది. ఒక ప్రేమానురాగాలు డెవలప్ అవుతాయి. ఎప్పుడైతే దంపతులు కొట్లాడుకుంటారో ఆ ఇంట్లో డబ్బులు ఆగవు. డబ్బులు ఆగిపోతే సమస్యలు వస్తాయి. పిల్లలు కూడా వాళ్ళు కూడా చులకనవుతారు. వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులు చులకనైపోతారు. పిల్లల ముందర, చుట్టుపక్కల వాళ్ళ ముందర, బంధువర్గంలో కూడా చులకన, మీ సర్కిల్లో చులకనైపోతారు. కనుక దంపతులు అనేవాళ్ళు సఖ్యంగా కలిసిమెలిసి సంసారం చేయాలి, ఒకరికొకరు త్యాగాలు చేయాలి, ప్రేమానురాగాలు డెవలప్ కావాలి, ఉండాలి అని ఉద్దేశంతోనే ప్రజల్లో ఇటువంటి ముఖ్యంగా దంపతుల మధ్యన అభిప్రాయ భేదాలు ఉండద్దని ఈ ప్రదోషకాల వ్రతం అనేది ఒకటి మన జాతి ఆచార వ్యవహారాలల్లో ఇది అనాదిగా ఉన్నది. ఇప్పుడు కొత్త పుట్టుకొచ్చింది ఏం కాదు. ఇక్కడ కొత్తగా ఏ సిద్ధాంతం ఏదో పంచాంగం రాసింది కాదు, ఏ గుడ్ల పూజారి ఏదో చెప్పింది కాదు. కనుక మన జాతిలో ఉన్న అనేక పండుగలు, పబ్బలు, ఆచారాలు, వ్యవహారాలు అన్నిట్లో కూడా అద్భుతమైన సైన్స్ ఉంది. బియాండ్ ద సైన్స్, సైన్స్కి అతీతమైన విషయాలు ఉన్నాయి. అందుగురించి ఆ కాలంలో ఎవరికి రోగాలు లేవు, నొప్పులు లేవు, గొడవలు లేవు, కేసులు లేవు. అవన్నీ మనం ఇప్పుడు ఒక విధమైన మూర్ఖత్వంతో, ఏదో చదువుకున్నామనే తెలివితేటలతో, అతి తెలివితేటలతో, సంపాదించుకున్నాం కదా అనే అహంకారంతో మన పెద్దలు చెప్పిన సైన్స్ను మనం కాస్త విస్మరిస్తున్నాం, నెగ్లెక్ట్ చేస్తున్నాం, నిర్లక్ష్యం చేస్తున్నాం, బాధపడుతున్నాం. కనుక ఏమన్నా దంపతులు మీకు సమస్యలు ఉన్నా లేకున్నా ప్రదోష వ్రతం చేయడం, ప్రదోష కాలంలో శివునికి అభిషేకం చేయడం అది చాలా చాలా ఉత్తమం. కంటిన్యూగా చేయాలి. ఒకసారి ఏదో చేసినాక మీ సమస్యలు పోమంటే పోవు. కంటిన్యూగా తరచుగా ఒకటి చేసేది ఉంటే అది మీకే మంచిది. ఉంటాను. నమస్కారం.